రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ హైకోర్టును ఆశ్రయించారు. తనపైన నమోదైన అక్రమ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆమె పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హర్షవీణ తరపు న్యాయవాదులు సాయి కృష్ణ, గల్ల సతీష్ కోర్టులో బలమైన వాదనను వినిపించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని హర్షవీణను మోసం చేశారని, ఆమె ఎదురు తిరగడంతోనే పోలీసుల ద్వారా కావాలనే తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అన్యాయంగా ఒక మహిళను వేధింపులకు భయాందోళనకు గురి చేస్తున్నారని, ఆమెపైన నమోదైన కేసులో ఎటువంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే హోదాలో అరవ శ్రీధర్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హర్షవీణ తాను దాఖలు చేసిన పిటిషన్ స్పష్టంగా పేర్కొన్నారు. తనను మోసం చేయడమే కాకుండా న్యాయం కోరినందుకు అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తనపైన పెట్టిన తక్షణమే కేసు కొట్టివేయాలని, తనకు న్యాయం చేయాలని హర్షవీణ న్యాయస్థానాన్ని కోరారు.